యూనివర్సిటీలకు సంబంధించి యూనిఫైడ్ యాక్ట్ను రూపొందించాలని, ఉన్నత విద్యలో పాఠ్య ప్రణాళికలను ప్రక్షాళనకు చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఐటీఐలు, యూనివర్సిటీలను నవంబర్లోగా పరిశ్రమలతో అనుసంధానించాలన్నారు. కేజీ నుంచి పీజీ వరకు స్టూడెంట్ ట్రాకింగ్ వ్యవస్థను సమర్థవంతంగా రూపొందించాలని, యూనివర్సిటీలు, ఐఐటీల్లో 100% ప్రాంగణ నియామకాలకు చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పరిపాలనకు సంబంధించి యూనిఫైడ్ యాక్ట్ రూపొందించాలని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉన్నత విద్య, ఇంటర్మీడియట్ విద్యపై అధికారులతో ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కళాశాలల్లో 4 ఏళ్ల పాటు ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు ఉద్యోగాలు లభించడం లేదు. అమీర్పేటలో 4 నెలల కోచింగ్తో విద్యార్థులు ఉద్యోగాలు సాధిస్తున్నారని, ఈ నేపథ్యంలో ఉన్నత విద్య పాఠ్య ప్రణాళికను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఐటీఐలు, యూనివర్సిటీలను నవంబర్లోగా పరిశ్రమలతో అనుసంధానానికి చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రైవేటు కాలేజీలను కూడా నైపుణ్యం పోర్టల్తో అనుసంధానం చేసి ప్రాంగణ నియామకాలకు గ్యారంటీ ఇవ్వాలని, కళాశాలల్లో తప్పనిసరిగా ముఖ ఆధారిత హాజరుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. కేజీ నుంచి పీజీ వరకు స్టూడెంట్ ట్రాక్ వ్యవస్థను సమర్థంగా రూపొందించాలని, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ మెరుగుదలకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీపైన సమావేశంలో చర్చించారు. సమర్థ్ గవర్నెన్స్ పైన సమావేశంలో చర్చించారు. యూనివర్సిటీలు, ఐటీఐ, ఐఐటీల్లో ప్రాంగణ నియామకాలపై ఈ సందర్భంగా మంత్రి ఆరా తీశారు. విద్యార్థుల 100% ప్రాంగణ నియామకాలకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అన్ని యూనివర్సిటీల్లో స్టూడెంట్ ఫీడ్బ్యాక్ మెకానిజం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణత శాతం పెంపునకు చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఇంటర్ విద్యపై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇంటర్లో చేపట్టిన సంస్కరణలను ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు. ఇకపై అన్ని గ్రూపులకు వారాంతపు పరీక్షలు నిర్వహించడంతో పాటు ట్రాకింగ్ వ్యవస్థను రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వృత్తి విద్య కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థులను ట్రాకింగ్ చేయాలి. ప్రైవేటు కాలేజీలకు అనుమతులపై కాలపరిమితి ఉండాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. అక్షర ఆంధ్ర కార్యక్రమంపైన మంత్రి సమీక్షించారు. ఈ ఏడాది 25 లక్షల మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దటమే లక్ష్యమని, ఈ దిశగా చర్యలు చేపట్టినట్లు అధికారులు వివరించారు. ప్రైవేటు యూనివర్సిటీలపైన సమావేశంలో చర్చించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో జ్వాలా తోరణం వైభవంగా జరిగింది. అర్చకులు, పండితులు వేద మంత్రాల నడుమ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు పూజలు నిర్వహించి జ్వాలా తోరణం వెలిగించారు. కోటి కార్తీక జ్యోతులతో ఇంద్రకీలాద్రి దేదీప్యమానంగా వెలుగొందింది. పున్నమి చంద్రుడితో పోటీ పడినట్లు కృష్ణమ్మ బంగారు తరంగాలను మైమర్పిస్తూ దీపకాంతులతో మెరిసిపోయింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో సాయంత్రం కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. కోటి దీపోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పుష్పాలతో ముగ్గులను తీర్చిదిద్దారు. వివిధ వర్ణాల పుష్పాలతో శ్రీచక్రాన్ని తీర్చిదిద్ది దీపాలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణంలోని రావి చెట్టు, మహాగణపతి ప్రాంగణం, మల్లేశ్వర స్వామివారి ఆలయం, మహామండప కనకదుర్గా నగర్లో దీపాలను ఏర్పాటు చేయగా భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని దీపార్చన నిర్వహించారు. అనంతరం మల్లేశ్వర స్వామివారి ఆలయం వద్ద జ్వాలా త్వరణాన్ని అర్చకులు వెలిగించారు. ఈ కార్యక్రమంలో దుర్గగుడి ఈవో సీనానాయక్ దంపతులు, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ దంపతులు, వైదిక కమిటీ సభ్యులు శివప్రసాద్ శర్మ, దేవస్థానం సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంపైన తప్పుడు వార్తలు రాయటంపై వైసీపీ మీడియాకు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ పత్రికలో ప్రైవేట్ స్కూల్ బాలికపై లైంగిక దాడి అని వార్త ఇచ్చారని, అదే వార్తపై బుధవారం బాలిక కాదు వివాహిత అని రాశారని మండిపడ్డారు. ఆ తర్వాత కూడా వైసీపీ ట్విట్టర్ హ్యాండిల్లో బాలికపై లైంగిక దాడి అని ఎందుకు ప్రచారం చేస్తున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు. బాలికల మాన ప్రాణాలు, చావుల మీద ఎందుకు ఇలాంటి పోస్టులు పెడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సద్విమర్శలు చేయాలి కానీ అబద్ధపు ప్రచారాలు వద్దని హితవు పలికారు.
తప్పుడు వార్తలు రాస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. ఇలాంటి రాజకీయాలు చేసే పరిస్థితి వచ్చిందంటే నిజంగా అది ఒక రాజకీయ దిగజారుడుతనానికి ఒక నిదర్శనంగా ఈరోజు భావించాలి. ఎందుకు ఆ కుటుంబం వైపు ఆలోచించట్లేదు? ఈరోజు ఏలూరులో జరిగిన సంఘటన ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఇందాక నేను మన మనోహర్ గారు మేము ఇద్దరు మాట్లాడుకుంటుంటే నిజంగా ఆ అమ్మాయి కన్సర్న్ ఎందుకు ఆలోచించలేదు? ఆ అమ్మాయి ఏ కుటుంబ కలహాల వల్ల ఆ అమ్మాయి పరిస్థితి వచ్చిందో, ఆ అమ్మాయి వ్యక్తిగత కారణాల వల్ల ఏం పరిస్థితి వచ్చిందో తర్వాత పక్కన పెడితే, ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయి మీద లైంగిక దాడి జరిగింది అని మాట్లాడితే ఆ కుటుంబ సభ్యులు ఏ రకంగా అమ్మాయిని యాక్సెప్ట్ చేసే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఆ అమ్మాయి జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నారు? ఆ అమ్మాయి 2 పిల్లల తల్లి. నీకు ఏదైనా నిర్ధారించుకున్న తర్వాత ఒక విషయం మాట్లాడితే దానికి కూడా మేము కూడా ప్రయారిటైజ్ తీసుకొని దాన్ని ఇమీడియట్గా ఏం చేయాలన్న దాని మీద మేము కూడా వెళ్తాం. మేము చాలా సందర్భాల్లో చెప్పాం, సద్విమర్శలు చేయండి, మంచి విమర్శలు చేయండి. ఆ రోజు నారాసుర రక్త చరిత్ర అన్న దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే పింక్ డైమండ్ అన్నారు, నారాసుర రక్త చరిత్ర అన్నారు, ఇంతమందిని చంపేస్తున్నారు, అంతమందిని చంపేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. ఆఖరి కందుకూరు విషయాన్ని కూడా ఆర్థిక లావాదేవీల వల్ల జరిగిన ఇన్సిడెంట్ని కూడా కులాల మధ్య చుచ్చురాపడానికి ట్రై చేశారు. అంటే పరిస్థితి ఎలా ఉందంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళ పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి పరిస్థితి, సాక్షి పరిస్థితి, ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతుందా లేదా అని ఏదో గోతికాడ నక్క కూర్చునేటట్టుగా కూర్చుంటారు. కృష్ణా జిల్లా అవినిగడ్డ నియోజకవర్గంలోని ఎదురుమొండి దీవులవాసి చిరకాల కళ ఏటిముగ్గ ఎదురుమొండి హైలెవెల్ వంతెన నిర్మాణాన్ని సాకారం చేసేందుకు కృషి చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ వంతెన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పాటు సాస్కీ పథకం నుంచి నిధులు సమకూరుస్తామన్నారు. అవినిగడ్డ నియోజకవర్గ పరిధిలో అవుట్ఫాల్ స్లూయిజ్ల పునరుద్ధరణకు తక్షణం చర్యలు తీసుకోనున్నట్లు తెలియజేశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టం అంచనాలు, నియోజకవర్గ అభివృద్ధి తదితర అంశాలపై మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్, ఇంజనీరింగ్ అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అవనిగడ్డ ప్రాంతంలో ఉన్న అవుట్ఫాల్ స్లూయిజ్ల సమస్యకు పరిష్కారం చూపుతానని చెప్పారు. అటవీ శాఖ అనుమతుల కోసం నిలిచిపోయిన అభివృద్ధి పనులను ముందుకు తీసుకువెళ్లే అంశంపైన ఈ సమావేశంలో సంబంధిత శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మొంతా తుఫాన్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా తీర ప్రాంత గ్రామాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు. గత వారం అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలో పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించిన సమయంలో నష్టపోయిన వారిలో కౌలు రైతులు కూడా ఉన్న విషయం తన దృష్టికి వచ్చింది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టం అంచనాలు త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు కౌలు రైతులకు కూడా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి. ఒక కృష్ణా జిల్లాలోనే 60,000 మందికి పైగా CCRC కార్డులు కలిగిన కౌలు రైతులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. నమోదు చేసుకొని కౌలు రైతుల సంఖ్య కూడా ఉంటుంది. నష్టపోయిన ప్రతి కౌలు రైతును గుర్తించి వారికి ఇబ్బందులు కలగకుండా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. జిల్లాల పునర్విభజనపైన త్వరలో CCLA నివేదిక సిద్ధం చేసి సీఎం సమీక్షించిన తర్వాత తుది నిర్ణయాలు ప్రకటిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. అదనంగా కొత్తగా 8 జిల్లాల ఏర్పాటుపై వచ్చిన ప్రజా వినతులను పరిశీలిస్తున్నామని, పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపైన కూడా చర్చించామని ఆయన వెల్లడించారు. అమరావతిలో జిల్లాల పునర్విభజనపై మంత్రుల బృందం సమావేశమైంది. మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, నాదెండ్ల మనోహర్, బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రి సత్యకుమార్ వర్చువల్గా హాజరయ్యారు. సమావేశం అనంతరం మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ వివిధ ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. త్వరలో CCLA నివేదిక సిద్ధం చేసి సీఎం సమీక్షించిన తర్వాత తుది నిర్ణయాలు ప్రకటిస్తామని వెల్లడించారు. అల్లూరు జిల్లాలో ప్రత్యేక అభివృద్ధి అథారిటీ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారని తెలిపారు. అదనంగా కొత్తగా 8 జిల్లాల ఏర్పాటుపై వచ్చిన ప్రజాప్రతినిధులను పరిశీలిస్తున్నామని, పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా చర్చించామని, కొన్ని చోట్ల 125 కిలోమీటర్ల దూరంలో డివిజన్లు ఉన్నాయని, సౌలభ్యానికి అనుగుణంగా మార్పులు చేస్తామని చెప్పారు. పోలవరం ముంపు గ్రామాల సమస్యలపైన లోతుగా చర్చించినట్లు తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు మంచి సంకేతమని, అవినీతిపై వచ్చిన ఫిర్యాదులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. కూటమి ప్రభుత్వం పారదర్శకతకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనలు ఇచ్చారు. మాకు ఒక సపరేట్గా ఆ ప్రాంతంలో ఒక అథారిటీ ఏర్పాటు చేయమని చెప్పేసి దాని మీద కూడా మేము చేసాం. అంటే డిస్ట్రిక్ట్ని 2 విభజన చేసినప్పటికి కూడా ఇవన్నీ చేయకుండా, అంటే
250 నుంచి 300 కిలోమీటర్లు ఉంది ఆ చూ నుంచి చివరిదాకా. ఒక కలెక్టర్ కానీ ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ రావాలి అంటే 5 నుంచి 6 గంటలు పడుతుంది. కాబట్టి ఇక్కడ సపరేట్గా మనకు ఒక డెవలప్మెంట్ అథారిటీ క్రియేట్ చేయాలని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి సూచించారు. దాని మీద కూడా మేము అందరం అధ్యయనం చేశాం. ఎలా చేస్తే బాగుంటుంది, పేరు ఏం పెడితే బాగుంటుంది, ఏ స్థాయి ఆఫీసర్ ఉంటే బాగుంటుంది, అవన్నీ కూడా డెప్త్గా చేసాం. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మేము మాట్లాడుకుని గౌరవ ముఖ్యమంత్రి గారికి నివేదిస్తాం. 41.15 కాకుండా 45 కౌంటర్ ఉంటే ముంపు ఎంత అవుతుంది, వీళ్ళందరూ ఎక్కడికి రీహాబిలిటేషన్ అవుతారు, మిగిలిపోయేది ఎంతమంది, అలా పాపులేషన్ వైజ్ కూడా చాలా చాలా లోతుగా మేము డిస్కస్ చేశాము. అవన్నీ కూడా ఈ మేము నేమ్ ఇట్ ఈస్ వాట్ ఎవర్ వే వీ వాంట్, అది తర్వాత విషయం కానీ గౌరవ ముఖ్యమంత్రి డిసైడ్ చేస్తారు. ఒక ఏరియాకి సంబంధించిన ఒక డెవలప్మెంట్ అథారిటీగా పెట్టి ఒక మంచి ఆఫీసర్ని పెట్టి వీళ్ళకి అందుబాటులో ఉంచుతారు. దుబాయ్లోని షార్జా ఛాంబర్లో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ బియా ఫెసిలిటీ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సంస్థ ప్రతినిధులు యూఏఈలోని మున్సిపాలిటీల్లో తాము చేపడుతున్న వేస్ట్ కలెక్షన్ మేనేజ్మెంట్ పైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని మున్సిపాలిటీలను చెత్తరహితంగా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోందని మంత్రి నారాయణ ఈ సందర్భంగా తెలియజేశారు. దుబాయ్లో ఏపీ మంత్రి నారాయణ పర్యటన ముగిసింది. రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం ఆయన బృందం 3 రోజులుగా దుబాయ్లో పర్యటిస్తోంది. పర్యటనలో భాగంగా నిన్న బియా ఫెసిలిటీ, టెక్టాన్ ఇంజనీరింగ్, అరబ్ ఇండియా స్పేసెస్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. బియా ఫెసిలిటీ సంస్థ వేస్ట్ మేనేజ్మెంట్, రికవరీ ప్లాంట్లు, వైద్య రంగంలో ప్రపంచ ప్రసిద్ధి పొందింది. టెక్టాన్ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ విద్యుత్, ఆయిల్, గ్యాస్, వాటర్ ప్రాజెక్ట్స్ నిర్మాణంలో పేరుగాంచింది. అరబ్ ఇండియా స్పేసెస్ సంస్థ ఆహార ధాన్యాల ఎగుమతిలో ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది. మంత్రి నారాయణ ఆయా సంస్థల చైర్మన్లతో సమావేశమై ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా తాడేపల్లి వారధి దిగువన కృష్ణానది తీరాన కొలువైన శ్రీ జలశంకరాలయం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది. పవిత్రమైన ఈ రోజున స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం నిర్వహించిన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, కేదారేశ్వర వ్రతాలతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా తాడేపల్లి వారధి దిగువన కృష్ణానది తీరాన కొలువైన శ్రీ జలశంకరాలయం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది. భక్తులు కార్తీక దామోదరుని స్మరించుకుంటూ పెద్ద సంఖ్యలో ఆలయాన్ని సందర్శించారు. ఆలయ ప్రధాన అర్చకులు బోరుగుల సుబ్రహ్మణ్య ప్రసాద్ శర్మ నేతృత్వంలో వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామివారికి వేద మంత్రాల నడుమ మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, క్షీరాభిషేకంతో పాటు పలు విశేష అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. సాయంత్రం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, కేదారేశ్వర వ్రతాలు నిర్వహించారు. ఈ వ్రతంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం స్వామివారికి హారతి, మంత్రపుష్పాలు సమర్పించారు. భక్తులు స్వామివారి ఆశీర్వచనం పొందాలని కోరుకుంటూ ఈ వ్రతాల్లో పాల్గొని తరించారు. శివకేశవుల అనుగ్రహం భక్తులందరిపై ఉండాలని అర్చకులు ఈ సందర్భంగా ఆకాంక్షించారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నా పేరు బోరుగుల సుబ్రహ్మణ్య ప్రసాద్ శర్మ. ఇక్కడ వారధి దాటిన తర్వాత మణిపాల్ హాస్పిటల్ దగ్గర కృష్ణానదిలో ఉన్నటువంటి భవానీ జలశంకరాలయంలో కార్తీక మాసం 4 రోజులు కూడా నిత్య అభిషేకాలు, తర్వాత కార్తీక పౌర్ణమి రోజున విశేషముగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చక్కగా కార్యక్రమం పూర్తి అయిపోయినాయి. ఇవాళ స్వామివారికి అలాగే హారతి, మంత్రపుష్పాలు. ఈ కార్తీక మాసం 4 రోజులు కూడా స్వామివారికి శ్రీమన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు. కార్తీక మాసంలో కార్తీక దామోదరుణ్ణి తలుచుకుంటూ విష్ణుమూర్తిని ఆరాధన చేసి శివకేశవులు ఇద్దరు కూడా మన భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటారు. అలాగే ఈ కార్తీక మాసంలో ఈ అభిషేకాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, కేదారేశ్వర వ్రతాలు కూడా చక్కగా ఆచరిస్తూ ఉంటారు. కాబట్టి అందరూ కూడా ఆ స్వామివారిని కృపాపాత్రులు గైకుని స్వామివారికి ఆజ్ఞ అనుసారం నడుస్తూ ఆ స్వామివారి ఆశీర్వచనం ఉండాలని చెప్పని భగవంతుని కోరుకుంటూ సెలవు. NH-65ను విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు 6 వరుసలుగా విస్తరించే ప్రతిపాదనలో మార్పులు అవసరమని ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల కలెక్టర్లు డాక్టర్ జి లక్ష్మీసా, డికే బాలాజీలు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆకృతిలో బెన్ సర్కిల్ నుంచి చినోగిరాల వరకు ఉన్న ట్రాఫిక్ సమస్యపైన దృష్టి సారించలేదని చెప్పారు. విజయవాడ నగర శివారు ప్రాంతాల నుంచి ట్రాఫిక్ పెరుగుతుందని, పోర్ట్ ట్రాఫిక్ కూడా కలిస్తే మరింత రద్దీగా మారుతుందని, కనుక
ఎలివేటెడ్ కారిడార్పై దృష్టి సారించాలన్నారు. NH-65ను విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు 6 వరుసలుగా విస్తరించే ప్రతిపాదనలో మార్పులు అవసరమని ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల కలెక్టర్లు డాక్టర్ జి లక్ష్మీశ, డి.కె. బాలాజీలు అభిప్రాయపడ్డారు. బుధవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల కలెక్టర్ల నేతృత్వంలో NH-65 విస్తరణ ప్రతిపాదనలపై ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజాప్రతినిధులు, NHAI మెట్రో రైల్ అధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ మాట్లాడుతూ NH-65 విస్తరణకు సంబంధించి మెట్రో అధికారులతో కలిసి 3 ఆకృతులను సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రస్తుత ఆకృతిలో బెంజ్ సర్కిల్ నుంచి చినవోగిరాల వరకు ఉన్న ట్రాఫిక్ సమస్యపై దృష్టి సారించలేదని చెప్పారు. ప్రతిపాదించిన వెహికల్ అండర్ పాస్లు తక్కువగా ఉన్నాయని, వీటిని పెంచే అవకాశాలపై అధ్యయనం చేయాలన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఎలివేటెడ్ కారిడార్ ఉత్తమమని అన్నారు. విజయవాడ నగర శివారు ప్రాంతాల నుంచి ట్రాఫిక్ పెరుగుతోందని, పోర్టు ట్రాఫిక్ కూడా కలిస్తే మరింత రద్దీగా మారుతుందని, కనుక ఎలివేటెడ్ కారిడార్పై దృష్టి సారించాలని తెలిపారు. జనావాసాలు లేని చోట డ్రైనేజీలు నిర్మించలేదని, దీనివల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పారు. ORR మెట్రో ప్రాజెక్టులతో NH-65 విస్తరణను ముడిపెట్టవద్దని అన్నారు. ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోడే ప్రసాద్, వర్లకుమార్ రాజాలు NH-65ను NH-16తో అనుసంధానించాలని, దీనికై 3 చోట్ల రహదారులు నిర్మించాలని సూచించారు. వెహికల్ అండర్ పాసులను పెంచాలని, రహదారిపై వీధి దీపాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. కొన్ని అండర్ పాసుల్లో నీరు నిలుస్తోందని, దీనిపై NHAI అధికారులు దృష్టి సారించాలని అన్నారు. అన్ని కూడళ్లలో బెల్ మౌతులు ఏర్పాటు చేయాలని చెప్పారు. సెల్ఫ్ డిఫెన్స్ మరియు శక్తి యాప్ ఉపయోగాలపైన ఎన్టీఆర్ జిల్లా పోలీసులు శక్తి టీం బృందాలు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. శక్తి యాప్ ఆవశ్యకత గురించి శక్తి టీం బృందాలు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. సోషల్ మీడియా మరియు సైబర్ ద్వారా జరిగే నేరాల గురించి, చిన్నపిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటే ఏంటి అనే విషయాల గురించి మరియు నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నారు. సెల్ఫ్ డిఫెన్స్ మరియు శక్తి యాప్ల ఉపయోగాలపై ఎన్టీఆర్ జిల్లా పోలీసులు శక్తి టీం బృందాలు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. మహిళలు, బాలికల యొక్క రక్షణ కొరకు కల్పించబడుతున్న మహిళా చట్టాలను గురించి, మహిళలకు, విద్యార్థులకు శక్తి యాప్, అత్యవసర సేవలు, సైబర్ మోసాల నివేదికల కోసం నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు అడ్మిన్ డీసీపీ కేజీవి సరిత, మహిళా పోలీస్ స్టేషన్ ఏసీపీ టి దైవప్రసాద్ పర్యవేక్షణలో ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని శక్తి టీం బృందాలు నగరంలోని వివిధ ప్రదేశాల్లో మహిళలకు, స్కూల్స్, కళాశాలలో బాలికలకు వారి రక్షణకు కల్పించబడిన మహిళా చట్టాల గురించి, శక్తి యాప్ వలన కలిగే ఉపయోగాల గురించి వివరించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో శక్తి టీం బృందాలు నగరంలోని వివిధ స్కూల్స్లో విద్యార్థులకు ఆపద సమయంలో ఏ విధంగా సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాలి మరియు శక్తి యాప్ అనేది అక్రమార్కుల పాలిట ఆయుధంగా మారుతుందని, మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, మహిళలకు, యువతకు శక్తి యాప్ వలన ఉపయోగాలను తెలియజేసి వారి ఫోన్లలో శక్తి యాప్లను డౌన్లోడ్ చేస్తున్నారు. సోషల్ మీడియా మరియు సైబర్ ద్వారా జరిగే నేరాల గురించి, చిన్నపిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటే ఏమిటి అనే విషయాల గురించి మరియు నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, POCSO యాక్ట్ గురించి, డయల్ 112, LHMS మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండటం మొదలగు అంశాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అప్పుడు మీరు వెళ్తున్న టైంలో ఇంకా సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్స్, ఫేస్బుక్ అలాంటి ఏమి లేదు అసలు. మేము ఎంతసేపు బాల్ పెట్టి ఫోన్ ఆడామా, లేకపోతే ఫుట్బాల్ ఆడామా, హ్యాండ్బాల్ ఆడామా, మనం క్లాస్కి వచ్చామా, తీసుకుని తిన్నామా, ఇదే తప్ప ఈ ఇన్స్టాగ్రామ్, ఈ బ్లాగ్ లేదు. ఇప్పుడు ఎంత బాగా డెవలప్ అయ్యామో అంత కొంతమంది మన పనులు ఫాలో అవడం కారణం ఏంటి? అది అందరికీ తెలిసి ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, కానీ అందరికీ ఇన్స్టాగ్రామ్ అయిపోతున్నాం. శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి సమేత శ్రీ ధరణి దుర్గమ్మ తల్లి దేవాలయానికి శంకుస్థాపన కార్యక్రమం సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఘనంగా నిర్వహించారు. ఈ దేవాలయ నిర్మాణం ద్వారా సామాజిక ఐక్యత కూడా పెరుగుతుందని బోండా ఉమ తెలియజేశారు.
సెంట్రల్ నియోజకవర్గంలోని 61వ డివిజన్ పరిధిలో ఉన్న శాంతినగర్ ప్రాంతంలో దేవి ఉపాసకురాళ్లు అయిన నవ్య భవానీ, సుమా భవానీల పర్యవేక్షణలో శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి సమేత శ్రీ ధరణి దుర్గమ్మ తల్లి దేవాలయానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని సంప్రదాయబద్ధంగా కొబ్బరికాయ కొట్టి దేవాలయ నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ శాంతినగర్ వాసులకు మరియు భక్తులకు ఎంతో ఆనందదాయకంగా దేవాలయ నిర్మాణం ద్వారా ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం మరింత పెంపొందుతుందని, ఈ దేవాలయ నిర్మాణం భక్తులందరికీ ఆశీస్సులు అందిస్తుందని అన్నారు. ఈ ప్రాంత ప్రజల ఆధ్యాత్మిక అవసరాలను తీరుస్తుందని తెలియజేశారు. స్థానిక సభ్యుల సహకారంతో దేవాలయ నిర్మాణం సాఫీగా జరగాలని, త్వరగా పూర్తయి భక్తులకు అందుబాటులోకి రావాలని, స్థానిక నాయకులకు, భక్తులకు ఈ దేవాలయం శాంతినగర్ ప్రాంతానికి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుందని, ప్రజలందరికీ శాంతి సౌభాగ్యాలు ప్రసాదిస్తుందని అన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ 2 రోజుల పాటు తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ నెల 8వ తేదీ తిరుపతి జిల్లా పరిధిలోని ఎర్రచందనం డిపోని సందర్శిస్తారు. అనంతరం జిల్లా కలెక్టరేట్లో ఎర్రచందనం అక్రమ రవాణా, స్మగ్లింగ్ నిరోధంపైన టాస్క్ ఫోర్స్, అటవీ శాఖ అధికారులతో నిర్వహించే సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. 9వ తేదీ పలమనేరులోని కుంకి ఏనుగుల క్యాంపును సందర్శిస్తారు. కుంకి ఏనుగుల సంరక్షణతో పాటు ఏనుగులు, మనుషుల మధ్య సంఘర్షణ నియంత్రణకు అనుసరిస్తున్న నూతన సాంకేతిక విధానాలను పరిశీలిస్తారు. మాజీ సీఎం వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పర్యటన అట్టర్ ఫ్లాప్ అయిందని మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ జగన్ పర్యటనలో ఎక్కడా కూడా రైతులు కనిపించలేదన్నారు. తాను పర్యటిస్తున్న ప్రాంతాల్లో రైతులు లేక పక్క గ్రామాల నుంచి రైతులను తెప్పించుకుని జగన్ పబ్లిసిటీ స్టంట్లు చేశారని విమర్శించారు. పొలంగట్ల మీద నడిచి ఫోటోలకు స్టిల్స్ ఇచ్చారని కామెంట్స్ చేశారు. తుఫాను తీరం దాటిన 9 రోజుల తర్వాత పరామర్శ పేరుతో జగన్ రాజకీయ డ్రామా సృష్టించారని వ్యాఖ్యలు చేశారు. జగన్ పర్యటన ఆద్యంతం పచ్చి అబద్ధాలతో సాగిందని ఆరోపించారు. జగన్ మాట్లాడిన మాటల్లో ఒక్క నిజం కూడా లేదని, కేవలం ప్రభుత్వం మీద బురద చల్లేందుకే జగన్ ప్రయత్నించారని మండిపడ్డారు. జగన్ దిగిన పొలాల్లో కూడా ఎక్కడా వర్షపు నీరు నిలిచిపోలేదని అన్నారు. పంట కాలువలను బాగు చేయటం వల్లనే పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీరు ఎప్పటికప్పుడు కాలువల గుండా వెళ్లిపోయిందన్నారు. ఫలితంగా రైతులు చాలా వరకు నష్టపోకుండా చూడగలిగామని తెలియజేశారు. నారా లోకేష్ గారు కంట్రోల్ రూమ్లోనే కూర్చుని, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అందరూ కూడా కంట్రోల్ రూమ్లోనే కూర్చుని ఏరియాలు తిరుగుతూ అంతా కూడా నార్మల్స్కి వచ్చాకే వాళ్ళు బయటికి వెళ్ళారు. ఇవాళ లోకేష్ గారు క్రికెట్ మ్యాచ్కి ఎందుకు వెళ్ళారు? ఆడబిడ్డలకి ఈ దేశంలో ప్రోత్సహించాలి, ఆడబిడ్డలను గౌరవించాలని చెప్పి ఆయన క్రికెట్ మ్యాచ్కి వెళ్ళడం తప్ప, నీకులాగా పబ్జీ గేమ్లు ఆడలేదే. 6 అవ్వగానే 5 అవ్వగానే ఇంట్లోకి ఎవరిని రానివ్వకుండా తలుపులు వేసి, తాళాలు వేసేసి, గొలుసులు వేసేసి పబ్జీ గేమ్లు ఆడుకోవట్లేదే. అహర్నిశలో కష్టపడుతున్నాం ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందు తీసుకెళ్ళడం కోసం కష్టపడుతున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకి దేశ విదేశాల నుంచి అతి ప్రతిష్టాత్మకమైనటువంటి కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయి. ఇవాళ గూగుల్ సంస్థ ఇవాళ అనేక రాష్ట్రాల్లో చేయలేనటువంటి కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్రంలో చేశారంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి పరిపాలనా విధానాలు, నిర్ణయాలు ఫాస్ట్ ట్రాక్లో పెట్టి పర్మిషన్స్ ఇప్పించడం. రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలకు తావు లేకుండా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని, కూటమి ప్రభుత్వం పైన రాయలసీమ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ప్రకటించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాయలసీమ సమగ్ర అభివృద్ధికి, శతాబ్దాల పేదరికాన్ని తొలగించడానికి శక్తివంతమైన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. 2014-19 మధ్యకాలంలో రాయలసీమ ప్రాజెక్టుల కోసం దాదాపు 12,441 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. హంద్రినీవా, సుజల స్రవంతి, గాలేరు, నగరి వంటి ఎన్టీఆర్ కళల ప్రాజెక్టుకు నిధులు కేటాయించి పనులు వేగవంతం చేశారని గుర్తు చేశారు. రాయలసీమ పేరు చెప్పి దశాబ్దాల కాలంగా రాయలసీమ కరువును, దారిద్ర్యాన్ని, వెనుకబాటుతనాన్ని రాజకీయ అవసరాల కోసం వాడుకున్న రాజశేఖర రెడ్డి కానీ ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి కానీ రాయలసీమకు చేసింది ఏమీ లేదు. సొంతంగా కడపలో
పెట్టాల్సిన ఉక్కు పరిశ్రమ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి చొరవ చూపలేదు 5 సంవత్సరాల కాలంలో. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జిందాల్ స్టీల్స్ యాజమాన్యంతో మాట్లాడి అక్కడ ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కూడా సంసిద్ధత తెలిపే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇవన్నీ ఫలించి ఈ పరిశ్రమలన్నీ ఏర్పాటై రాయలసీమ రతనాలసీమగా మారాలని, దానికి మేధావులు అన్ని వర్గాల ప్రజలు ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి మద్దతుగా నిలవాలని నేను అందరికీ వినమ్రంగా అభ్యర్థిస్తా ఉన్నా. పేద ప్రజలకు సకాలంలో వైద్యం అందాలనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వైద్య కళాశాలలు నిర్మించారని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. ఈ నెల 11వ తేదీన వైద్య కళాశాలలను ప్రైవేటీకరించవద్దని గాంధీనగర్ ధర్నా చౌక్ నిరసన కార్యక్రమం తలపెట్టామని, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 62వ డివిజన్ అలంపూర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. పేద ప్రజలకు సకాలంలో వైద్యం అందాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో వైద్య కళాశాలలు నిర్మించారని తెలిపారు. కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర పన్నుతోందని దుయ్యబట్టారు. త్వరితగతిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రకులాల పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించాలనే లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన వైద్య కళాశాలలు నిర్మించారని తెలిపారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు, రైతులు, విద్యార్థుల చదువుల పట్ల చిత్తశుద్ధి లేదని అన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 11వ తేదీన వైద్య కళాశాలను ప్రైవేటీకరించవద్దని గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమం తలపెట్టామని, ఈ నిరసన కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సంతకాల కార్యక్రమం ఈ నెల 27 ఈ నెలాఖరు వరకు కూడా కొనసాగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ని కలిసే తేదీ వచ్చేంత వరకు ప్రతి డివిజన్లోనూ కూడా ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా ఆ డివిజన్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళాలి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన. దానికి తగ్గట్టుగానే ఈ నెల 11వ తారీఖున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో, మరీ ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ధర్నా చౌక్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు కూడా ర్యాలీగా వెళ్ళేటటువంటి కార్యక్రమం తీసుకున్నాం. 11వ తారీఖు ఉదయం 9 గంటలకల్లా అందరూ కూడా ధర్నా చౌక్ దగ్గర రావాలి. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రజలు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా పాల్గొనాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. ఈయన వర్గాలకు అందాల్సినటువంటి విద్యను ఏదైతే ప్రైవేటు పరం చేయడం అనేది చాలా దుర్మార్గం చెప్పి తెలియజేస్తూ, స్థానికంగా ఉన్నటువంటి మల్లాది విష్ణు గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క డివిజన్లో కూడా పెద్ద ఎత్తున సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతుంది. దానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బడుగు బలహీన వర్గాలందరూ కూడా పెద్ద ఎత్తున ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే మా నాయకులు ఇచ్చినట్టు పిలుపు ఉందో ఆ పిలుపు మేరకు ఖచ్చితంగా ఈ కోటి సంతకాల సేకరణలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అగ్రభాగాన ముందుకు నిలుస్తుందని చెప్పేసి. గత రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరంలో ప్రధానమైన రోడ్లు గుంతలమయమయ్యాయని, ప్రమాదానికి నిలయంగా మారాయని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అన్నారు. ఈ రోడ్ల మరమ్మతులను నగరపాలక సంస్థ అధికారులు, ఆర్ఎండ్బి అధికారులు స్పందించకపోవడం శోచనీయమని తెలిపారు. ముఖ్యంగా పశ్చిమంలో గొల్లపూడి నుంచి కబేళా సెంటర్కు వెళ్లే రోడ్డు అధ్వానంగా ఉందని మండిపడ్డారు. తక్షణమే ఆర్ఎండ్బి అధికారులు, విఎంసీ అధికారులు రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అదే క్రమంలో కబేళా దగ్గర నుంచి బోర్డర్గా ఉన్నటువంటి ఒకవైపు వెడవైపు గొల్లపూడి, కుడివైపు విజయవాడ నగరపాలక సంస్థ ప్రధానమైనటువంటి రోడ్డు గుంతలమయమైపోయింది. ఆ గుంతలమైపోయినటువంటి రోడ్డును కూడా కళ్యాణ మండపాలు ఉన్నటువంటి ప్రాంతంలో తక్షణమే నగరపాలక సంస్థ అధికారులు, ఆర్ఎండ్బి వారు సమన్వయంతో ఆ రోడ్డు వేయటం ద్వారా ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రకంగా కాకపోతే అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరిని నిరసించేటటువంటి పద్ధతిలో రాబోయేటటువంటి కాలంలో ఆందోళనను చేపట్టడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులకి విజ్ఞప్తి చేస్తాం. సితారా నుండి కబేళా వరకు ఉన్న అవుట్ఫాల్ డ్రైన్ పైన ఐరన్ మెష్ ఏర్పాటు చేయాలని కబేళా సెంటర్లో సిపిఐ నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరపాలక సంస్థ అధికారులు అవుట్ఫాల్ డ్రైన్ పైన ఇంతమంది ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ ఈ డ్రైన్ మీద మెస్ ఏర్పాటు చేయకపోవడం దారుణమని విమర్శించారు.
తక్షణం నగరపాలక సంస్థ అధికారులు మెష్లు ఏర్పాటు చేయకపోతే స్థానిక ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సీతారా సెంటర్ వద్ద నుండి కబేలా సెంటర్ వరకు ఉన్న అవుట్ఫాల్ డ్రైన్ అనేక మంది ప్రాణాలను బలికొందని, తక్షణం ఈ డ్రైన్ మీద ఐరన్ మెష్ ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని సిపిఐ 45వ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో కబేలా సెంటర్లో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ నగర కార్యదర్శి వర్గ సభ్యురాలు పంచదార్ల దుర్గాంబ మాట్లాడుతూ, అనేక మంది చిన్నపిల్లలు, వయసులో ఉన్నవారు దురదృష్టవశాత్తు ఈ డ్రైన్లో పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని అన్నారు. సుమారు 4గురికి పైగా ఈ డ్రైన్లో, అలాగే నగరంలో అనేక ప్రాంతాల్లోనూ గతంలో గురునానక్ కాలనీ, ఎన్ఏసీ కాలనీ, కళ్యాణ మండపం వెనుక భాగంలో ఒక బాలుడు చనిపోవడం వంటి దురదృష్టకరమైన ఘటనలు జరిగినప్పటికీ నగరంలో అధికారులు స్పందించకపోవడం శోచనీయం. ఇంటి పనులు ఆలస్యమైతే వడ్డీలు వేసి వసూలు చేస్తున్న నగరపాలక సంస్థ అధికారులు ఇంతమంది ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ ఈ డ్రైన్ మీద మెస్ ఏర్పాటు చేయకపోవడం దారుణమని విమర్శించారు. తక్షణం నగరపాలక సంస్థ అధికారులు మెష్లు ఏర్పాటు చేయకపోతే స్థానిక ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.